నా పేరు సోంది అన్సర్. నేను ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వస్తున్నాను. అలాగే క్లైమేట్ ఫ్రంట్ హైదరాబాద్కి జనరల్ సెక్రటరీగా బాధ్యతలు వహిస్తున్నాను. అయితే మనం చూసుకుంటే మేము మూసీ మీద గత సంవత్సరం నుంచి ఒక మూమెంట్ చేస్తున్నాం, ఒక యూత్ లెడ్ మూమెంట్. ప్రాముఖ్యంగా ఈ మూమెంట్లో, ఈ పోరాటంలో యూత్ అనే ఎక్కువ కనిపిస్తారు మీకు. హైదరాబాద్లో ఉన్న యువత, అలాగే చదువుకునే వాళ్ళు, యూనివర్సిటీ నుంచి వచ్చే విద్యార్థులు, ఈ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా పాల్గొన్నారు ఈ మూమెంట్లో. మేము ముందుగా ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, అంటే మనం చూస్తూనే ఉంటాం రోజు. ఎట్లా అంటే మూసీ నది హైదరాబాద్కి హైదరాబాద్ చరిత్రలో మూసీ నది అనే ఒక పాత్ర చాలా ముఖ్యమైనది. ఎందుకంటే గత 100 ఏళ్ళు కాదు, మనం అనుకున్న అంటే సంవత్సరాల నుంచి కాదు, ఇది మూసీ అనేది కొన్ని వేల సంవత్సరాలుగా వికారాబాద్ అడవి నుంచి ఉద్భవించిన ఈ నది ఇప్పుడు జీవనదిగా ఉండాల్సింది ఇప్పుడు ఒక దరిద్రపు రేఖలో మన చుట్టూనే ఉంది. దానికి కారణం ఇక్కడున్న లొకాలిటీ పీపులే. అంటే ఇక్కడున్న మార్జినలైజ్డ్ పీపుల్ అనట్లే, మేము ఎక్కడో ఒక హయ్యర్ స్టాండర్డ్ ఆఫ్ క్వాలిటీ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ వాళ్ళ లగ్జరీకి సంబంధించిన వేస్టేజ్ అంతా డౌన్ ట్రోడన్ సెక్షన్ వాళ్ళు భరిస్తున్న క్రమంని మేము అబ్జర్వ్ చేశాము, మేము అనలైజ్ చేశాము. ఎవరో చేస్తున్న ఒక తప్పిదానికి మార్జినలైజ్డ్ సెక్షన్ పీపుల్ ఎందుకు సఫర్ అవ్వాలి? వాళ్ళు ఎందుకు ఒక బ్యాడ్ క్వాలిటీ ఎయిర్ని ఇన్హేల్ చేసుకోవాలి ప్రతిసారి అనే దాని మీద మేము ఎప్పటి నుంచో క్రమక్రమంగా ఈ పోరాటాన్ని మేము మొబిలైజ్ చేసుకుంటూ ఈ యూత్లో ఒక చైతన్యపు మార్గంగా మేము వెళ్తున్నాము. అలాగే ఈ ప్రెస్ మీట్కి కారణమైన రెండు ముఖ్యమైన అంశాలు ఏంటంటే, ఈ రివైవల్ ప్రాసెస్ ఏదో ఉందో, రెజనరేట్ ప్రాసెస్ ఏదో ఉందో, గత ఒక వారం రోజుల క్రితం ఒక న్యూస్ వచ్చింది. ఏంటంటే ఈ కార్పొరేట్ లిమిటెడ్ సంస్థ ఏదైతే ఉందో అది వరల్డ్ బ్యాంక్ నుంచి సుమారు $500 million అప్రూవల్ కోసం రిక్వెస్ట్ పెట్టింది. సో ఆ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయాలంటే ఫస్ట్ ఏముండాలి? మనం సెంట్రల్ గవర్నమెంట్లో ఒకటి ఉంటుంది, ఒక మినిస్ట్రీ ఉంటుంది. ఏం మినిస్ట్రీ అంటే అది హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్ మినిస్ట్రీ ఉంటుంది. ఆ మినిస్ట్రీకి వీళ్ళు ఎట్లయితే వరల్డ్ బ్యాంక్కి రిక్వెస్ట్ పంపాలో ఫస్ట్ వీళ్ళ అప్రూవల్ కూడా తీసుకోవాలి, మినిస్ట్రీ ఆఫ్ అప్రూవల్. ఈ మినిస్ట్రీ దగ్గర నుంచి అప్రూవల్ రావాలంటే ఏం కావాలి? ఫస్ట్ ఇక్కడ డీటెయిల్ రిపోర్ట్ అనేది ఉండాలి. ఈ ప్రాజెక్ట్ ఏంటి, ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన వివరాలు ఏంటి, ఇది శాస్త్రీయంగా ఉంది ఈ ప్రాజెక్ట్. దీనివల్ల ఎవరు తప్పుదారు? ప్రజల, పరావేత్తల, కార్పొరేట్ వ్యవస్థని నడిపించే కార్పొరేట్ యంత్రాంగం ఎవరు దీనికి బాధ్యతలు వహించేది? వచ్చిన రిజల్ట్ లో ఎవరు లబ్ధి పొందుతారని దాని మీద ఒక డీటెయిల్ రిపోర్ట్ ఉంటుంది, వెరీ సైంటిఫిక్ గా. ప్రవహించే హైదరాబాద్ నుంచి, ఉస్మాన్ సాగర్ నుంచి, నుంచి నాగోల్ వైపు వెళ్ళే మొత్తం ప్రక్రియలో మనం ఎక్కడ చూసినా కానీ ఆ పరివాహక ప్రాంతాల్లో ఉండే మనుషులు ఎవరు? లోవర్ సెక్షన్ పీపుల్. వాళ్ళందరూ ఎంటర్ అయ్యే చోట ఏమో మైనారిటీస్ ఉంటారు ఎక్కువగా, ఈ ఎండ్ అయ్యే చోట లోవర్ సెక్షన్ పీపుల్ ఉంటారు, దళిత్ సెక్షన్ గ్రూప్ పీపుల్ ఉంటారు, ఓబీసీ సెక్షన్ గ్రూప్ పీపుల్ ఉంటారు. వాళ్ళందరికీ ఒక యాక్ట్ ఉంటుంది, 2013 రీహాబిలిటేషన్ ఫెయిర్ కంపన్సేషన్ యాక్ట్ ఉంటుంది. దాని ప్రకారంగా వీళ్ళు గైడ్ లైన్స్ని ఫాలో అవుతూ మెజర్మెంట్స్తో వీళ్ళు ఒక రిపోర్ట్ చేయగలరా? నిజంగా వీళ్ళు రీహాబిలిటేషన్ ఇస్తా అంటున్నారు కదా, ఎక్కడ ఇస్తారు, ఎలా ఇస్తారు, దానివల్ల ఎంతమందికి ఉపయోగం, అది శాస్త్రీయంగా వర్కౌట్ అవుతుందా, అండ్ అది ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్కి తగ్గట్టుగా కాంపిటెంట్ ఉంటుందా, అథెంటిక్గా అనే దాని మీద మేము చర్చలు చేస్తూనే ఉన్నాం. ఒక సార్ అన్నట్టు జెన్జీ మూమెంట్ కూడా అవుతారు సార్, ఆబ్వియస్లీ. ఎందుకంటే మన కళ్ళ ముందు ఇంత ఘోరం జరుగుతూ ఉంటే మనం చూస్తూ ఊరుకోలేము కదా. ఉడుకు రక్తం మాది, కుర్రోళ్ళది ఆగం. అలాగే తెలంగాణ ఉద్యమాన్ని మేము రక్తం నిండా గుండెల్లో పెట్టుకొని మేము చూస్తూనే వచ్చాం. మా చిన్నప్పటి నుంచి ప్రశ్నించే తత్వం, పోరాడే శైలి, అదంతా మేము చూస్తూనే ఉన్నాము. జల్ జంగల్ జమీన్ అనే నినాదాన్ని మేము ప్రతిసారి కాపాడుకోవాలి. మన హక్కు ఏంటి, మనం ఏం పోరాడితే మనకి ఏమొస్తుంది, మనం పోరాడితేనే మన హక్కులు సాధించుకోగలము, పోరాడకపోతే కోల్పోతాము అనే నినాదాలతో మేము అలాంటి భావజాలతో పెరిగిన వాళ్ళము. ఈ జెన్జీ ఖచ్చితంగా అలాంటి పోరాటాలు చేస్తారు. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఈ డీటెయిల్ రిపోర్ట్ అనే దాని మీద ఎలాంటి స్పష్టత లేదు కాబట్టి మేము ఖచ్చితంగా ఆ స్పష్టత ఏంటి, దానివల్ల ఎవరికి ఉపయోగపడుతుంది అనే దాని మీద మేము ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాము. ఆల్సో ఇంకోటి ఏంటంటే,
కన్సల్టెన్సీ అనమాట. ఈ ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ డిజైన్. సపోజ్ ఇందాక మనకి చూపించారు కదా సార్, ఏది సార్ అది ఏఐలో ఫోటోలు చూపించారు కదా. సో అంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇది, చాలా మోడ్రన్గా. ఎట్లా అంటే ఇది యూరోప్ని తలపించే నైపుణ్యంతో కట్టిన బిల్డింగ్స్లా ఉన్నాయి, బ్రిడ్జెస్ కానీ ఈ ఫుట్పాత్స్ కానీ. కానీ అవి నిజంగా అది పాసిబుల్లో కాదో అది చూడాలి. ఆ పాసిబుల్ అయినా కానీ ఎవరికో ఉపయోగపడుతుందో కూడా చూడాలి. సో ఇలాంటి బిల్డింగ్స్ని అండ్ ఆల్సో అలాంటి ఫుట్పాత్స్ని, అలాంటి రివర్ ఫ్రంట్ని డిజైన్ చేయడం కోసము ఈ ప్రైవేట్ లిమిటెడ్ ఏం చేస్తుందంటే రీసెంట్గా ఒక కన్సల్టెన్సీ కోసము వాళ్ళని కలవడం కోసం, వాళ్ళని అప్రోచ్ చేయడం కోసం వాళ్ళు ఇక్కడికి వచ్చి డిజైన్స్ని అక్యురేట్గా మెజర్ చేసి ప్రాసెస్ని ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎలా మొదలు పెట్టాలనే దాని మీద సుమారు 160 కోట్ల రూపాయలని సేకరించి వాళ్ళకి ఇవ్వబోతుంది. ఆ కంపెనీ కూడా సింగపూర్కి సంబంధించిన ఏదో కంపెనీ అనమాట. అలాంటి కంపెనీల్ని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి తెలుస్తుందా నిజంగా ఇక్కడ ఉన్న ప్రజలు ఏం ఆశిస్తున్నారు, ప్రజలకి ఏం కావాలి, ప్రజలకి ఈ రివర్ ఫ్రంట్ వల్ల ఏం ఉపయోగపడుతుందని వాళ్ళు తెలుస్తుంది. వాళ్ళకి కావాల్సింది ఏంటి, బిజినెస్ కావాలి వాళ్ళకి. వాళ్ళ కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ ఇంకా ఫర్దర్గా ఎన్లార్జ్ అవుతూ ఎలాంటి ప్రాసెస్ ఉంటే అక్కడ వాళ్ళు వెళ్తూనే ఉంటారు, ఇలా కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉంటారు. సో ఇంకో విషయం ఏంటంటే ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది నిజంగా 2021లో గైడ్లైన్స్ వచ్చింది సార్. ఏంటంటే అది మీడియా వాళ్ళ గురించి చెప్తున్నాను. రివర్ సెంట్రిక్గా కేంద్రంగా, రివర్కి నదికి కేంద్రంగా ఎలాంటి అర్బన్ ప్లానింగ్ జరగాలన్నా కొన్ని గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి. సేమ్ ఇదే మినిస్ట్రీలో, అర్బన్ అఫైర్స్కి సంబంధించిన మినిస్ట్రీలోని ఆ గైడ్లైన్స్ ప్రకారంగా ఫాలో అవుతేనే మనం అన్నట్టుగా డీటెయిల్ రిపోర్టింగ్ ఉంది కదా ప్రాజెక్ట్ది, దానికి అప్రూవల్ వస్తుంది. అలా అప్రూవల్ వస్తే, వన్స్ అప్రూవల్ వస్తే వీళ్ళు ఎక్కడి నుంచైనా లోన్ తీసుకోవచ్చు, ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు. సో ఈ ప్రక్రియ అంతా ఇలా నడుస్తూ ఉంది కదా. సో ఇందిట్లో ఇలాంటి ఆ గైడ్లైన్స్లో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రజా అభిప్రాయం తెలుసుకోవడమే. నిజంగా వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారా, సేకరిస్తున్నారా, అది కనిపించట్లేదు, ఎవరికి కనిపించట్లేదు. కాబట్టే మేము ఇక్కడికి వచ్చి మా వంతుగా ఒక పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాము, చేయబోతున్నాము అన్నట్టుగా మేము ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. అని పెడతాం కూడా భవిష్యత్తులో. పెట్టడమే కాదు, పోరాటాలు చేసి ప్రజల్లో ఒక చైతన్యపు జ్వాల అంటారు కదా మన తెలంగాణ ఉద్యమంలో, ప్రశ్నించే జ్వాల, ప్రవహించే జ్వాల, ఉద్యమాల గడ్డ ఇది. ఈ గడ్డలో తిరగబడితే ఎవరి మాట వినరు ఇక్కడ. సో అట్లా మేము చేయబోతున్నాము. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అండ్ ఆల్సో మీకు ఇవన్నీ రిపోర్ట్స్ ఉన్నాయి, రిపోర్ట్ ప్లస్ ఇందులో ఆల్ డీటెయిల్గా ఉంది, మీరు దీన్ని ఫాలో అప్ అవ్వండి. అండ్ ఆల్సో న్యూస్లో మీరు ఎంత మంచిగా సర్క్యులేట్ చేస్తే ప్రజల్లో అంత చైతన్యం వస్తుంది, ఒక క్లియర్ ఐడియా వస్తుంది మన చుట్టుపక్కల ఏం జరుగుతుందని. ఎందుకంటే ఇది పెద్ద 150 కోట్లు అంటే ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్ అనమాట. ఎందుకంటే దీని గురించి ఎవరు ప్రశ్నించారు. మనం రైతు బంధు గురించి ప్రశ్నిస్తాం, మన స్కాలర్షిప్లు రావట్లేదు 900 కోట్లు, దాని గురించి ప్రశ్నిస్తాం. అంటే మనం రెగ్యులర్గా జరిగే విషయాన్ని ప్రశ్నిస్తాం. కానీ ఇది ఒక కార్పొరేట్ లెవెల్లో జరుగుతున్న ఒక పెద్ద ప్రాజెక్టు. దీన్ని ప్రశ్నించాలంటే ఫస్ట్ మనము ఎడ్యుకేట్ అవ్వాలి, తర్వాత ప్రజల్ని సమీకృతంగా ఆర్గనైజ్ చేసుకోవాలి, దెన్ ఆఫ్టర్ అల్టిమేట్గా ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. ఇంకా తర్వాత మనము ప్రభుత్వాలు ఏం డిసిషన్స్ తీసుకుంటాయో అది వాళ్ళకే వదిలేద్దాం. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.